పౌలు గారు కొలసీ సంఘంలో ఉన్న విశ్వాసులకు చక్కని హెచ్చరికలు శ్రేష్టమైన సందేశం ద్వారా అందించాడు. ఈ అంత్యకాలంలో జీవిస్తున్న మనందరికీ కూడా మనం విన్న బోధ హృదయంలో భద్రం చేసుకొని వాక్యానుసారంగా ఎలా జీవించాలో, ఒకవేళ మనం ఏ బోధ అయితే వింటున్నామో లేదా ఏ వాక్యాన్ని అయితే వింటున్నామో దానిని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా, ఆ బోధను విడిచిపెడితే, వాక్యాన్ని విడిచిపెడితే, వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకోవడం మానేస్తే మనం కొట్టుకొని పోతాం. కొట్టుకొని పోవడానికి కాదు దేవుడి జీవితాన్ని ఇచ్చాడు, నిన్ను నన్ను రక్షించాడు. అవును, మీరేం వింటున్నారో జాగ్రత్త. చక్కని సందేశం జాగ్రత్తగా వినాలి. మనం విన్న వాక్యం వాక్యానుసారంగా ఉన్నదా లేదా మనం పరీక్షించుకోవాలి. అంటే మనం అనుదినం బెరయ సంఘంలో ఉన్న క్రైస్తవులుగా మారాలి అన్నమాట. అంతే కదా. వారు పౌలు గారు చెప్పిన వాక్యం అలా ఉందో లేదో అని అనుదినం లేఖనాలు పరిశోధిస్తూ వచ్చారు. అనగా మనం వింటున్న బోధ లేదా మనం వింటున్న వాక్యం వాక్యానుసారంగా ఉన్నదా లేదా అని మనం పరీక్షించుకోవాలి. మనం వింటున్నాం కదా అని అనేక బోధలు వింటూ మనం ఎప్పుడు కూడా మార్గము తప్పించబడకూడదు. మార్గమును తప్పించే నక్షత్రాలు కూడా ఉన్నాయి కదా పరిశుద్ధ గ్రంథంలో. మార్గం తప్పించే నక్షత్రాలు, మనం అలా ఉండకూడదు. పౌలు గారు కొలసీ సంఘానికి వ్రాస్తున్న ఉత్తరంలో క్రైస్తవులు ఎంత జాగ్రత్తగా బ్రతకాలో, ఎంత జాగరూకతతో మనం జీవించాలో చక్కని సందేశాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైన వాక్య భాగం మనం ఈ యొక్క కొలసీ పత్రికలో ఉన్న 4 అధ్యాయాల ద్వారా మనం తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా హెచ్చరికలే కొలసీ సంఘంలో. ఇది వాస్తవంగా పౌలు గారు చెరలో ఉన్నప్పుడు రాసిన పత్రిక. ఇది వాస్తవంగా ఇది కొలసీ పత్రిక పౌలు గారి ద్వారా స్థాపించబడిన సంఘం. కానీ ఆశ్చర్యం ఏంటంటే పౌలు గారు ఎప్పుడు కూడా ఆ సంఘాన్ని దర్శించలేదు అని 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో వారికి మొట్టమొదట కొలసీ సంఘములో ఉన్న వారికి సువార్త ప్రకటించింది, వారికి నేర్పించింది ఎవరు అంటే ఎపఫ్రా అని మనం చూస్తాం. ఎపఫ్రా. అయితే ఎపఫ్రా ఒకసారి ఎఫెసుకి వచ్చినప్పుడు ఎఫెసీ ప్రాంతంలో పౌలు గారు వాక్యం చెప్తుంటే విని రక్షణ పొంది యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించి కొలసీ పట్టణానికి వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘం చాలా అద్భుతమైన సంఘం. అయితే రాను రాను ఆ సంఘంలో ఏమైంది అంటే తప్పుడు బోధలు ప్రవేశించాయి. అనగా కపట సహోదరులు ప్రవేశించారు ఆ సంఘంలో. సున్నతి కావాలి అని, ధర్మశాస్త్రం ప్రకారం జీవించాలని, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి కూడా అనేక ప్రశ్నలు రేకెత్తించబడ్డాయి. దేవదూతల ఆరాధన కూడా చేయాలని, అంటే బహుశా వాళ్ళు యేసుక్రీస్తును కూడా దేవదూతల్లో ఉన్నతమైన వర్గానికి చెందిన వారని దేవదూత ఆరాధనను వారు ప్రోత్సహించినట్లుగా మనం చూస్తాం. శరీరాన్ని బాధించుకొని, శరీరాన్ని ఛిద్రం చేసుకొని దేవుణ్ణి సంతోషపెట్టడం అన్న నానుడు ఆ సంఘంలో మనం వాక్యాన్ని చదివినప్పుడు వీటన్నిటి ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టాలి, వీటన్నిటి ద్వారా దేవుని మార్గంలోకి రాగలుగుతాము అన్న బోధ ఆ సంఘంలో ప్రవేశపెట్టబడడం మనం చూస్తాం. ఈ విషయాలన్నీ పౌలు గారికి తెలిసినప్పుడు పౌలు గారు చెరసాలలో ఉండి ఈ యొక్క పత్రికను రాశాడు. అందరూ సున్నతి పొందాలన్నదానికి పౌలు గారు ఈ పత్రిక రాస్తూ పాత నిబంధన చాలా వాక్య భాగాలు, ఇంకా మనం ఆ పాత నిబంధన గ్రంథంలో మనం నిల్చున్నాం కాబట్టి మనం ఆ పాత నిబంధన వాక్యాలు మన జీవితంలో ఉండాలని, దానిలో ప్రముఖమైన సున్నతి అని, కొన్ని తినాలి కొన్ని తినకూడదని, కొన్ని తినగలిగినవి కూడా నిషేధించబడ్డం మనం చూస్తాం. దేహాలకు బాధ కలిగించుకోవడం. కాబట్టి దేవదూతలను కూడా ఆరాధించటం, దేవదూతలను కూడా పూజించటం, యేసుక్రీస్తు ఆయన దేవుడు కాదు అని, ఆయన కూడా దేవదూతల్లో ఉన్నతమైన వర్గానికి చెందినవాడు అని, ఇవన్నీ కూడా ఆ సంఘంలో తప్పుడు బోధల్లో ప్రబలిపోయినప్పుడు వారికి చక్కగా అర్థమగు రీతిగా వారు ఎలా జీవించాలో, దేని మీద తమ జీవితాలను కట్టుకోవాలో, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి, సంఘమునకు ఆయన శిరస్సయ్యున్నాడు అని, యేసుక్రీస్తు ప్రభు మానవాళిని రక్షించటానికి ఆయన దేవుడు మానవుడయ్యాడని,
దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తులో నివసిస్తుందని, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని పౌలు గారి విషయాలు తెలియజేస్తాడు.